ఇక్కడ చూడండి కొద్దిగా ఎవరైనా నెత్తికి కట్టుకుంటారు అని చెప్పొచ్చు రైతులైతే. ఇక్కడ నేను చోలకు కట్టుకున్నా, ఎలా ఉన్నాను చూడండి, ఒక కన్నే కనపడుతుంది. ఇలా చలి పోకుండా చోలేకి మా డాడీ ఇచ్చాడు, బట్ట తీసి కట్టాడు, మా డాడీ కట్టాడు. ఓకే, ఇప్పుడైతే చాలా మంది స్వెటర్లు వేసుకుంటున్నారు, కానీ నేను స్వెటర్లు వేసుకోకుండా వెళ్తున్నాను. ఇలా చిన్నప్పటి నుంచి నాకు స్వెటర్లు అంటే నచ్చదు. ఇలా పిల్లలు, పాలు అమ్మేతోళ్ళు, ఇలా పొద్దుగాల పని చేసేతోళ్ళు, బయటకు వచ్చేతోళ్ళు చాలా వరకు స్వెటర్లు వేసుకుంటున్నారు. ఇలా చిన్న అంతరాయం, ఇలా చూడండి ఎంత పెద్ద క్రేనో, ఇలా కట్టెలు ఎత్తుతున్నారు. మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఎండాకాలం కట్టెలు పోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా మా హాస్టల్లో చూస్తే కట్టెలు తీసుకొని వండుతుంది. అక్కడ గ్యాస్ సిలిండర్ ఎక్కువ వాడకుండి కట్టెలు తీసేది, వేసేది, అన్నం వండేది, సాంబార్ వేసేది. ఇక్కడ అల్లంపూర్ మాండేశ్వర్లో అని చెప్పుకోవచ్చు. వేడి నీళ్ళు కూడా వీళ్ళు కట్టెలేసి మా స్కూల్లో చేస్తుండ్రి. హీట్ ఎక్కిస్తుండ్రి. వాటర్ అనేది హీట్ ఎక్కించిన తర్వాత ఆ హీట్ ఎక్కించిన వాటర్ని అంటే ఆ కట్టెలు వేస్తే ఒక వ్యాక్యూమ్ లాగా ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ అనేది హీట్ ఎక్కుతుంది. ఇంకా అక్కడ నుంచి బయట గ్రౌండ్లో ఉంటుంది వ్యాక్యూమ్ లాంటిది, అక్కడ నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మా డాడీ ఎలా స్పీడ్ వెళ్తున్నాడు, నిదానం పోడాడు. ఇలా చాలా వరకు ఇలా ఫోన్ తీసుకొని ఇలా బైక్ పైన మాట్లాడచ్చు. ఇలా ఫైన్ కూడా వేయడానికి వీలు లేదు, ఎందుకంటే డ్రైవర్ నడుపుతున్నాడు. ఇక్కడ హెల్మెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక్కడ అడిగితే ఏమన్నా ఇబ్బంది ఏమో, కానీ ఇప్పుడైతే ఇలా బైక్ పైన వెళ్తున్నాను. ఇలా చాలా వరకు మున్సిపాలిటీ వాళ్ళు తెలుసు కదా, మనకు మున్సిపాలిటీ మార్నింగ్ పని చేస్తారు. ఇలా మనం కొన్ని హిస్టరీ చూసుకుంటే మంచి పొద్దుగాల బాగా పనిచేస్తారని చెప్తారు, అదే చెడు నైట్ టైంలో బాగా పనిచేస్తారని చెప్తారు. చాలా వరకు నైట్ టైంలో వేరే ప్రాంతాలకు వెళ్ళేతోళ్ళని కూడా ఆపుతారు. నైట్ ఎందుకు పోతావు అని, అంటే దొంగలు ఉంటారు, ఏదైనా ఇబ్బంది పెడతారు, లేకుంటే ఎవరినైనా చంపాలనుకుంటే చంపేది కూడా నైట్ టైంలో ప్లాన్ చేస్తారు. ఇలా చాలా వరకు చాలా మంది చనిపోయిన వాళ్ళని చూడండి, నైట్ టైంలో ఎక్కువ చనిపోయిన వాళ్ళని చూసింటారు. ఎందుకంటే ఇక్కడ మర్డర్లు ఇవన్నీ నైట్ టైంలో ప్లాన్ చేస్తారని చెప్పుకోవచ్చు. మార్నింగ్ అయితే మనకు మంచికి సూర్యుడు చూడండి ఎలా పైకి వచ్చాడో, చాలా చక్కగా. ఇలా ట్రాఫిక్ కూడా అంతగానం లేదని చెప్పుకోవచ్చు. అదే స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో చూస్తే చాలా వరకు ట్రాఫిక్ అనేది ఉంటుంది. చలిని కూడా లెక్క చేయకుండా వెళ్తున్నారు. కొందరు అయితే మెచ్చుకోవాలి. ఇలానే పని చేస్తేనే మనం అనుకునేది ఏదో ఒకటి సాధిస్తాం. కొందరు పిల్లల భవిష్యత్తు బాగుండాలని పని చేస్తారు, కొందరు ఏదైనా పైసల కోసం పని చేస్తారని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆటో మనుషులు అయితే చాలా వరకు నైట్ టైం లెక్క చేయరు, మార్నింగ్ లెక్క చేయరు, పని చేస్తూనే ఉంటారు. కొందరు అయితే లాభం కూడా రావట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ చాలా వరకు లాభాలు చూడాలంటే ఒక పని కాదు, చాలా పనులు చేయాలి. ఇక్కడ మన చిన్న పనులు చేసుకుంటా, కొంతవరకు బయటి పనులు కూడా చేసుకుంటా, అంటే ఒక్క పని కాకుండా అన్ని పనులు. ఇక్కడ నేను చూస్తే బయట సరుకులు చేస్తాను, బిజినెస్ చూస్తాను, వీడియోస్ తీస్తాను. ఇలా ఒక్క దాని మీద ఉండకుండా చాలా పనులు చేస్తున్నాను. కొద్దిగా ఏదో విధంగా గిట్టుబాటు అవుతుందని ఇక్కడ వీడియోలు చూసి కూడా చాలా మంది వచ్చి కొనుక్కొని పోతున్నారు. ఇలా అందరి జీవితం ఒకటే, ఏమంటే కొందరు ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు. ఏదో ఒకటి లక్ష్యం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం వైపు పని చేస్తూ ఉండాలి. ఇక్కడ చెప్పేదో లేరు. ఈ విధంగా కొందరికి ముఖ్యంగా ఊర్లలో చూస్తే ఒకరికొకరు పోటీ పడతారు. ఆ పోటీ పడే తత్వం అందరికీ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కోసం చిన్నపిల్లలు స్కూళ్ళలో పోటీ పడతారు. అదే పెద్ద అయినాక లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద టాపర్స్. ఆ పిల్లలు కొద్దిగా అర్థం కాదు ఏం చేయాలో. కొందరికి జాబులు కూడా రానోళ్ళు ఉన్నారు. మా స్కూల్లో చాలా వరకు మంచిగా చదువుతారు, వాళ్ళకి ఏమో జాబులు రాలేదు, మంచిగా చదివే వాళ్ళకే రాలేదు. ఇక్కడ నేనేమో కొద్దిగా పేరు అనేది సంపాదించా ఈ టెక్నాలజీ ఉండడం వల్ల. ఇలా ఉంది. ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకోండి, ఏదో ఒకటి చేయండి అని నేను ముగిస్తున్నాను నా మాట. గవర్నర్ వచ్చిన దానికి ఇక్కడ చెట్లు అనేటివి కట్ చేశారు, నీట్గా కనపడాలి గద్వాల్ టౌన్ అని. ఇక్కడ చూడండి ఆ చెట్లు ఎలా కట్ చేశారో. ఇక్కడ మామూలు మనిషి వస్తే ఇలా కట్ చేస్తారా ఒకసారి చూడండి. ఇక్కడ పెద్ద పొజిషన్లో ఉన్నారని అతనికి ఇలా చేశారు, మొత్తం నీట్గా కనపడాలి. ఒక గద్వాల్ అంటే ఒక బ్రాండ్ కానీ. ఇలా మామూలు మనిషిలా ఇంటికాడ ఊడుస్తలేదని చెప్పుకోవచ్చు మున్సిపాలిటీ వాళ్ళు. పేరుకు మాత్రమే ప్రజలే
దేవుళ్ళు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్, గవర్నర్ వచ్చినానికి నీట్ చేస్తే నాకు హ్యాపీనే ఉంది, కానీ ఇక్కడ నాకు ఏం నచ్చలేదు అంటే ఇక్కడ మామూలు మనిషి ఇంటికాడ కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది. ఆ గవర్నర్ గారు ఈ మాట కూడా చెప్పాలి. ఆ మాట అతనికి వినపడదు, ఎందుకంటే అతను పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ చిన్న పొజిషన్లో ఉన్నాకే తెలుస్తుంది ఇక్కడ ఆకలి విలువ, పైసలు విలువ అని చెప్పుకోవచ్చు, రెస్పెక్ట్ విలువ.